రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కనుక ఈ వాక్యాలు మనం చదివినప్పుడు ఇక్కడ ఏమో అర్థమవుతుందంటే, దేవుడు మన శరీరమును మరి ఆయన ఒక ఆలయముగా, మందిరముగా పరిగణిస్తున్నాడు అనమాట. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క శరీరము మీద మీకు అధికారం లేదు, కానీ మీ యొక్క శరీరము నా యొక్క మందిరమైనది, నా యొక్క ఆలయమైనదని మన శరీరానికి అంత ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు అనమాట. ఒక మందిరము, ఒక ఆలయము, దేవుని ఆలయము, దేవుని మందిరం అంటే అది ఎలా ఉంటుంది? దేవుని ఆలయము కానీ దేవుని మందిరం దేనికి వాడతాము? మరి ఆయన ఆలయములు, ఆయన మందిరములు మనం ఏం చేస్తాము? దేవుని స్తుతించడానికి వాడతాము, దేవుని ఆరాధిస్తాము, ఆ మందిరములో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాము, మరి మన విజ్ఞాపనలు ఆయనకి తెలియజేస్తాము, మరి ఆయన ఆరాధిస్తాము, గణపరుస్తాము, మరి ఆయన స్తుతి చెల్లిస్తాము. కనుక పరిశుద్ధంగా దేవుని యొక్క మందిరాన్ని మనం వాడతాం, దేవుని యొక్క సన్నిధిని చాలా పరిశుద్ధంగా వాడతాము. కనుక అటువంటి మందిరముతో మన శరీరాన్ని దేవుడు పోలుస్తున్నాడు. కాబట్టి మీ శరీరం మీద మీకు హక్కు లేదు, కానీ అది నా మందిరము, నా ఆలయము, నేను దాన్ని నివసిస్తున్నాను. కనుక దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధత దాంట్లో మీరు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. కనుక మన యొక్క శరీరంలోని ప్రతి అవయమును, అంటే మన శరీరాన్ని దేవుని మహిమార్థము ఉపయోగపడేలా వాడాలి. మనం ఇష్టం వచ్చినట్టు మనం విశ్వాసులము మన శరీర అవయమును వాడుకోవడానికి మనకైతే హక్కు లేదు. దేవుని యొక్క హక్కు, అధికారం మన శరీరం మీద ఉన్నది. ఆయన మన శరీరాన్ని ఆయన ఒక మందిరముగా, ఆయన ఒక ఆలయముగా తీసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ మనం ఒకసారి చూసినప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 27:25 నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అలాగే కీర్తన 21:10 వారి చేతిలో దుష్కార్యములు కలు వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. అలాగే మనం చూసుకున్నప్పుడు సామెతలు 17:23 న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. కనుక ఇక్కడ మనము దేని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటామంటే, ఒక్కొక్క అవయవం గురించి మాట్లాడుకుంటాం. ముందుగా మన శరీరంలో చేతులు, మరి ఈ చేతులు మనము ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడకూడదు, మరి రోజు మనము ఏ విధంగా వాడకూడదు అనేది తెలుసుకుంటాము. ఎందుకంటే చేతులు కూడా మన అవయవాలు, మన శరీరంలో ఒక భాగమై ఉన్నాయి. కనుక వాటిని మనం దేవుని మహిమార్థం ఎలా వాడాలి, మరి దేవుని మహిమార్థం ఎలా వాటిని కాపాడుకోవాలి, ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఏ విధంగా మనం వాటిని వాడకూడదు, దేవుని దుఃఖపరిచే విధంగా, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే విధంగా మనము మన శరీర అవయవాలను వాడుకోకూడదు. ఆయన్ని సంతోషపెట్టే విధంగా మన శరీర అవయవములను ఆయన స్తుతికి, ఆరాధనకి మనం వాడుకోవాలి. మరి ఈ చేతులను ఏ విధంగా వాడకూడదు అంటున్నంటే, లంచము పుచ్చుకొనట చాలా అసహ్యమైన కార్యం అని దేవుడు అంటున్నాడు. అది కూడా ఒక నిరపరాధుని చంపడానికి, మరి ఒక నిరపరాధుని ఒక రక్తమును చిందించడానికి, మరి చంపడానికి మనం ఎవరి దగ్గర లంచం పుచ్చుకొని నరహత్య చేస్తే అది చాలా తప్పిదము, దేవునికి ఇష్టం లేని పని అని చెప్తున్నాడు. మరి చేతులతో నరహత్య చేయడం కానీ, లంచం పుచ్చుకొనడం కానీ, నిరపరాధి యొక్క రక్తం చిందించడం కానీ, అన్యాయంగా ఎవరైనా చంపివేయడము, ఇంకొకరి దగ్గర ధనం తీసుకొని చంపివేయడము, ఇవి చాలా అసహ్యమైన కార్యములు. నాకు దేవుడు అస్సలకి సహించడం లేదు దాన్ని. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 1:15-16 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనడి, శుద్ధి చేసుకొనిడి అంటున్నాడు. అలాగే యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. కనుక ఇటువంటి పాపపు క్రియలు, పాపపు పనులు చేతులతో చేసి మరి దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టినా, ఆయన సహాయం అడిగినా నేను వినను అంటున్నాడు. అంటే దేవునికి అంత అసహ్యమైన కార్యముగా ఉందన్నమాట. చేతులతో నిరపరాధిని చంపడం కానీ, లేకపోతే ఒకరి దగ్గర డబ్బు తీసుకొని మరి వాళ్ళని హత్య చేయడం కానీ, మరి నరహంతకులుగా మారడం కానీ, నరహత్య చేయడం కానీ దేవునికి అంత అసహ్యకరంగా ఉంది. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను అన్నాడు, ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. అలాగే మనము ఆదికాండంలో చూసుకున్నప్పుడు 4వ అధ్యాయంలో
మనందరికీ తెలుసు ఆదాము యొక్క కుమారులు మరియు హేబేలు కయ్యను. మరి ఇద్దరు బలి అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు కయ్యను బలి అర్పణ సరిగా లేనందువల్ల స్వీకరించాడు అనమాట బలి అర్పణను. కానీ హేబేలు బలి అర్పణ ఆయన స్వీకరిస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు హేబేలు. కనుక హేబేలు బలి అర్పణ స్వీకరించినప్పుడు ఆ కోపం పెట్టుకొని కయ్యను హేబేలును చంపేస్తాడు. కాబట్టి ఆయన యొక్క రక్తంలో రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. ఒకసారి చూసినప్పుడు మనము 9వ వచనము ఆ అధ్యాయంలోనే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావు నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినావు అన్నాడు. కనుక హేబేల్ని చంపిన తర్వాత చంపేసి గమ్మునైపోయాడు, ఎవరు చూడలేదని. కానీ దేవాది దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. మరి ఆయన వచ్చి అడుగుతున్నాడు అనమాట దాని వివరణ. నువ్వు చంపేవు కదా నీ తమ్ముడు యొక్క రక్తము, మరి హేబేలు యొక్క రక్తము నాకు మొరపెడుతూ ఉంది. మరి హేబేలు యొక్క రక్తం మొరపెడుతుంది అంటే ఆ రక్తంలో ప్రాణం ఉన్నట్టే కదా, మొరపెడుతూ ఉంది కాబట్టి నేను నిన్ను శపిస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నరహత్య అనేది ఎంత భయంకరమైనది మనం అర్థం చేసుకోగలము. కాబట్టి దేవుడిచ్చిన చేతులతో అటువంటి పని మనము చేయకూడదు. అలాగే మరి యేసయ్యను కూడా మరి మరుసటి రోజు సిలువ వేయడానికి గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు మరి ఇస్కరియోతు యూదా మరి ఆ సైన్యములతో వచ్చినప్పుడు వాళ్ళలో ఒకరు ప్రధాన యాజకుడు ఒక శిష్యుణ్ణి అంటే ఒక సైనికుడిని సేవకుడిని మరి యేసయ్య శిష్యుల్లో చుట్టూరుండే వాళ్ళు ఒకరు కోపం అంటే పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసి వారి చెవుని నరికేస్తాడనమాట. అప్పుడు యేసయ్య అంటున్నాడు మత్తయి 26:51 వచనం, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. కనుక కత్తి ఎవరైతే చేయి పట్టుకొని నరహత్య చేస్తే వారికి కూడా అటువంటి మరణమే వస్తుందని ఇక్కడ యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. కనుక ఏమంటున్నాడంటే చేతులను చాలా పరిశుద్ధంగా వాడుకోవాలని ఇక్కడ యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఆయన భక్తుల ద్వారా ఏ విధంగా ఆయన చేతులను పరిశుద్ధంగా వాడుకోవాలని చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనములో ఇలా రాయబడింది, నీ చెయ్యి నేను అభ్యంతరపరచినడలా దాన్ని నరికి వేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదో చేతులు నరుక్కోమని మరి చేతులు లేని వాళ్ళుగా ఉండమని చేతులు నరుక్కున్నంత మాత్రం మనలో పాపం పోతుందని కాదు. ఇక్కడ అర్థం ఏమిటంటే మరి ఈ లోకంలో మనం ఎంత చేయి నరుక్కున్నా మరి పాపం అనేది మన హృదయంలో మనసులో ధ్యానంలో గూడు కట్టుకొని ఉంటుంది కదా. దానికి అర్థం నరుక్కోమని కాదు, మరి పశ్చాత్తాపం పొందమని. పశ్చాత్తాపం పొంది మరి ఏదైతే మన హృదయంలో మనస్సులో గుడుగట్టుందో పాపము దాన్ని పూర్తిగా విడిచిపెట్టి పాత జీవితం నుంచి మనం వేరుపారి పశ్చాత్తాపం పొంది దేవుల్లో క్రీస్తులో మన పాపంలో ఒప్పుకొని మరి ఆయన రక్తంతో కడుకొని పశ్చాత్తాపం పొందాలి, మరి నూతన జీవంలోకి ప్రవేశించాలనేదే దేవుని యొక్క నిర్ణయం అనమాట. అలాగే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించకుండా ఏదైతే మన వెనుక లాగుతుందో అదొక చెడు ప్రేరేపణ కావచ్చు, అదొక పాపం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి మనం వేరుపడాలి, పరిశుద్ధంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇక్కడ. కనుక మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని మన అవయవాలన్నిటికీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా చూసినప్పుడు సామెతలు 21:25లో సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు. కాబట్టి పని చేయకుండా ఉంటే కూడా దేవునికి చాలా కోపం. దేవుడిచ్చింది చేతులు మనకి ఎందుకంటే కష్టపడి పని చేయడానికి. మరి సోమరిపోతే ఏం చేస్తాడు? ఎప్పటికీ పని చేయడు, పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటారు సోమరిపోతులు. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. సోమరిగా ఉండకూడదు, చేతులతో కష్టించి పని చేయమంటున్నాడు. మరి ఎవరైతే పని చేయకుండా సోమరితనంలో ఉంటారో మరి కూర్చొని తింటూ సోమరితనంగా ఉంటే ఏమాత్రం పని చేయకుండా ఉంటారో వాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి మనం ఈ చేతులతో ఒకరికి మనము ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకూడదు, నరహత్య అనేది చేయకూడదు. మన చేతితో ఖడ్గం పట్టుకొని ఎవరిని చంపకూడదు. మరి ఎవరైనా చంపడానికి ఎవరైనా మనకి డబ్బు ఇచ్చినా లంచం ఇచ్చినా కూడా పుచ్చుకొని అటువంటి పాపిష్టి పని చేయకూడదు. మరి మన చేతులతో లంచం కూడా వేరే ఏదైనా కార్యం చేయాలి. మనకు ఉన్నత స్థితిలో ఉన్నాము, మరి ఆ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఏదో ఒక పని చేయమని మన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ పని చేయడానికి వాళ్ళ దగ్గర మనం లంచం తీసుకోకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుక ఈ చేతులను మనం జాగ్రత్తగా కాపాడుకొని
పరిశుద్ధంగా జీవించాలని, దేవుని మహిమార్థం అయి వాటిని ఉపయోగించాలని, మన అవయవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, మరి ఆయన ఆలయముగా మనము ఆయన మందిరముగా ఉన్నాము కనుక మనం దేవుని మందిరం ఎంత పరిశుద్ధంగా మనం కాపాడుతామో, ఏ విధంగా దాన్ని గణపరిచి అక్కడ దేవునికి మహిమార్థమైన పనులే చేస్తామో, అలాగే మన శరీరమును కూడా అదే విధంగా కాపాడుకొని మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభువు మన గురించి ఆశపడుతున్నాడు.